రంగారెడ్డి మైలార్ దేవుపల్లి నుంచి వస్తున్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఒక విషాద ఘటనకు సంబంధించిన వార్త ఇది. బావిలో పడిపోయిన 5 ఏళ్ల బాలుడు ప్రిన్స్ మృతదేహం దొరికింది. దాదాపు 12 గంటల తర్వాత డెడ్ బాడీ లభించింది. మృతుడిని బీహార్ కు చెందిన ప్రిన్స్ గా గుర్తించారు. బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. ప్రమాదశాతువుగా బావిలో పడిపోయిన ప్రిన్స్ అనే బాలుడి మృతదేహం సుమారు 12 గంటల తర్వాత బావిలో నుంచి తీశారు. అధికారులు చాలా వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేశారు. అనేక ప్రయత్నాలు చేసి వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పుడు కూడా చాలా కష్టాలే ఎదురయ్యాయి. బావిలో ఉన్న పూర్తిగా వాటర్ని బయటకు తొలగించిన తర్వాత కూడా ప్రయత్నాలు చేశారు. లోపల చెట్లు, ప్రమాదకరమైన రాళ్ళు చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశాయి. రెస్క్యూ ఆపరేషన్ చేసేటప్పుడు అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఒక పక్క చూడొచ్చు, అధికారులు ఏకంగా పూర్తిగా బావి లోపలికి వెళ్ళి గజేతగాళ్లతో కూడా దింపి అక్కడ ఉన్న బాలుడి శవాని కోసం ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు మిడ్ నైట్ తర్వాత సుమారు 12 గంటల తర్వాత రెస్క్యూ ఆపరేషన్ చేసిన అధికారులకు ఏకంగా ప్రిన్స్ మృతదేహం దొరికింది. పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పచెప్తారు. బతుకుదారి కోసం బీహార్ నుంచి హైదరాబాద్కు వచ్చి అక్కడ చిన్న చిట్ట పని చేసుకుంటూ వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నామనేది కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. ఒక విషాదకరమైన ఘటన. కెమెరా శ్రీకాంత్, నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.